అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో మనం మాట్లాడుకున్నాం విడుదల రజనీ పిఏ రాకేష్ గురించి. ఇప్పుడు మనం మాట్లాడకపోతున్నాము శ్రీకాంత్ రెడ్డి గురించి. సో కామన్గా వీళ్ళిద్దరు చేసిన పనులు ఒకటే. ఎవరైనా ముసలోళ్ళు కనిపిస్తే వాళ్ళ మెల్లగల్లి చైన్లు లాక్కోవడము, లేకుంటే గంజాయి సరఫరా చేయడము, లేకుంటే దందా చేయడము. సో వీళ్ళు చేసింది కామనే. ఇంతకుముందు రాకేష్ జైల్లో పోయినప్పుడు కూడా ఈ విడుదల రజనీ అక్రమంగా అరెస్ట్ చేసిరు, అక్రమంగా జైలు వేసిరు గిట్టని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతే ఎస్ఐ గారు, సిఐ గారు ఏంటిది, సిఐ గారు ఏంటిది గిట్టని చెప్పి అరుస్తూ ఉంది మన విడుదల రజనీ. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, అందరూ కామెంట్ చేయండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ గురించి ఒకటి చెప్పాలా. అక్కడ పాకిస్తాన్కి ఇండియాకి గొడవలు జరుగుతూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు పేరు మాట్లాడుతూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తా ఉంటారు. ఏం రాజకీయాలేమో అర్థమవుతుంది. ఆడ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటే వీళ్ళు ఆంధ్రాకి ఇండియాకి కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. సో అలాంటి మేధావుల గురించి మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, సిఐ గారు ఏంటి, సిఐ గారు ఏంటనే అంటది కానీ ఏది అన్నది ఒకసారి చూడండి మీరు. అంటే అక్కడ పోలీస్ అధికారి ఏం చేస్తా ఉన్నాడు అంటే, విడుదల రజనీతో పాటు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా కార్లోనే ఉన్నాడు. ఆ కార్లోకి వెళ్ళి దిగనీయకుండా విడుదల రజనీ ఆపుతా ఉంది. సో అక్కడ సిఐ గారు ఆయన డ్యూటీ ఆయన చేస్తా ఉన్నాడు. నిందితుడు కార్లో ఉన్నాడు, ఆ నిందితుడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాలి, ఆయన వర్క్ అది. సో అక్కడ విడుదల రజనీ గారు సిఐ గారు ఏంటి, సిఐ గారు ఏంటి చెప్పి అరుస్తా ఉంది. ఒకసారి మీరు చూడండి మళ్ళీ ఏంటది. మీరు ఇక్కడ చూడండి, ఆ పోలీస్ అధికారి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడో, కానీ ఈ విడుదల రజనీ గారు సిఐ గారు ఏంటి గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంది. అసలు శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంది కదా గిట్లని చెప్పి అంటుందా? లేదు. శ్రీకాంత్ రెడ్డి ఆల్రెడీ తప్పులు చేసిండు గిట్లని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. ఇంతకుముందు రాకేష్ అనే అబ్బాయి, ఏమీ తెలియని అబ్బాయిని సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్ళని తిట్టమని చెప్పి అనేది మన విడుదల రజనీ. ఇప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డి. సో ఇదంతా ఒక ప్లాన్ తోనే చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందని చెప్పి, అరే మీరు ఏమైనా చేయండి రా, మేమున్నాం మీ వెనకాల, ఎవరినైనా కొట్టండి, ఎవరినైనా తిట్టండి, ఏమైనా చేసుకోండి, మీ వెనకాల మేమున్నాం ఇట్లని చెప్పి ఒక భరోసా ఇచ్చిరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎవరైనా సరే అరే నాకు సపోర్ట్ ఉంది, నేను ఏం చేసినా నడుస్తుంది ఇట్లని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు జైలుకి పోతారు. సో అక్కడ ఉన్న పోలీస్ అధికారి ఆయన డ్యూటీ ఏం చేస్తా ఉంటే మన విడుదల రజనీ ఆపేస్తుంది. సో ఇదంతా జరిగిన కొట్లాట గురించి మళ్ళీ ఈ విడుదల రజనీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టింది. ఏమైనా పెట్టిందో చూడండి, మాట్లాడమా. ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్ గా అక్కడ అంతా కూడా గుమ్మిగూడి చాలా హడావిడి చేస్తా ఉన్నారు. హడావుడి అంటే ఎలాంటి హడావుడి? ఎక్స్ మినిస్టర్ వచ్చారు, మీకు సెక్రటరీ ఇవ్వడం బంద్ చేసిరా, లేకుంటే మీ మీద ఎవరైనా వచ్చినప్పుడు ఆపడం బంద్ చేసిరా? మీ దగ్గర మీతో పాటు ఒక నిందితుడు ఉన్నాడు, ఆ నిందితుడిని తీసుకుని పోవాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. దీంట్లో తప్పేం లేదే. వచ్చినటువంటి నేను ఏమైందండి, ఏంటి, ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్ గా ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు, ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. మీరు చూసిన వీడియోలలో ఎక్కడైనా ఏమైందండి, ఎందుకు వస్తున్నారండి, శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు గిట్ అని చెప్పి ఒక్కసారి అన్నదా? సిఐ గారు ఏంటిది, సిఐ గారు ఏంటిది అంటే ఏంటిది? మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడం, ఆ ఫాలోవర్ తోటి ఎవరినైనా తిట్టేయచ్చు, ఆ ఫాలోవర్ తోటి ఎలాంటి దందాలైనా చెప్పచ్చు, ఆ ఫాలోవర్ తోటి ఎలాంటి గంజా అయినా అమ్మేయచ్చు గిట్లని చెప్పి ఇట్లాంటి ఫాలోవర్ని చూసి నాకు తెలిసింది. మంచి మంచి ఫాలోవర్లు ఉన్నమ్మా మీ వైఎస్ఆర్సీపీ పట్ల వచ్చాము అని చెప్తా ఉన్నారు. ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారు ఎక్కుతాం. ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి, చెప్పాలా మీకు? ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అది నాకు కూడా అర్థమైతే మన విడుదల రజనీ మినిస్టర్ పదవిలో ఇంకా ఉంది ఇట్లా చెప్పి అనుకుంటుందేమో. అమ్మా మీరు లేదమ్మా, మీరు ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయారు. అర్థమవుతుందో లేదో మీకు? మీరు చిత్తుగా ఓడిపోయారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మీరు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎక్స్ మినిస్టర్, అంతే, ఎంతకు మించి ఏం లేదు. ఒక నిందితుడు తప్పు చేసిన వాడిని ఎవడికి చెప్పాల్సిన అవసరం లేదు. రేపటి రోజున నువ్వు తప్పు చేసినా, వాడు తప్పు చేసినా, వీడు తప్పు చేసినా ఎవడికి చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా తీసుకెళ్తారు పోలీసులు. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకేం అవసరం లేదు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఎవడైతే తప్పు చేసిండో వాడిని తీసుకెళ్తారు. ఇంకేవో ఉన్నాయి, మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నాం. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము, మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఏం కేసు ఏంటి, దాని వివరాలు ఇవ్వండి, ఖచ్చితంగా అట్లాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా వస్తాం. మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు, చిలుకూరుపేట నియోజకవర్గంలో ఎంతమంది జైలు పాలు చేయలేదు. అసలు చిలుకూరుపేటలో అందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతురు అని చెప్పి మన విడుదల రజనీ అంటా ఉంది కదా. అసలు అరెస్ట్ చేయాల్సింది ఫస్ట్ ఈవెన్ కదా, ఫస్ట్ ఈవెన్ అరెస్ట్ చేయాలా?
గుంటూరులో స్టోన్ క్రషర్ దగ్గర పైసలు డిమాండ్ చేసింది ఇట్లని చెప్పి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇది చాలా విధాలుగా అందరికీ తెలుసు. కానీ ఈమెను ఎందుకు అరెస్ట్ చేస్తారో అర్థమవుతలే. అరెస్ట్ గిట్లా చేయాలనుకుంటే చిన్న చిన్న పోరగాళ్ళని చేస్తా ఉన్నాం. గట్లాంటి వాళ్ళని చేయకండి, విడుదల రజనీ చేసేయండి. ఎందుకంటే వెనకాల నుండి నడిపించేదే ఈమె కాబట్టి. స్టోన్ క్రషర్స్ దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది. రీసెంట్ గా వాళ్ళ మరిదిని అరెస్ట్ చేసిరు. ఎంత పక్కన పెట్టేసి ఈమె మాట్లాడుతూ ఉంది. చిలుకలూరిపేటలో అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసిరు గిట్లని చెప్పి అంటారు. వీళ్ళంతా వదిలేస్తే అసలు అరెస్ట్ చేయాల్సిందే ఫస్ట్ నిన్ను. మీరు చేసేవి ఇక్కడ కూడా మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టారు. మీరు చేయాల్సినటువంటి అరెస్టు చేశారు, జైలుకి ఇవ్వాల్సిన మీరు చేస్తానే ఉన్నారు. మేము కూడా చూస్తానే ఉన్నాం. రీసెంట్ గా శ్రీకృష్ణ దేవరాలతో కూడా మాట్లాడిపించుకుంది మన విడుదల రజని. విడుదల రజనిని ఎవ్వరు కూడా మంచి లీడరు, మంచి ఆమగిట్ అని చెప్పి ఎవ్వరు చెప్తలా. ఇంతకుముందు టీడీపీలో మొక్క అయింది, వైఎస్ఆర్సీపీ పార్టీలో చెట్టే అయింది. ఆ చెట్టుకి కాయలు ఎవరైనా తీసుకోవాలన్నా దానికి పైసలు కట్టే తీసుకోవాలా. గట్లాంటి పనులు చేసింది మన విడుదల రజని. గట్లాంటి లీడర్ని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో రాకేష్ గురించి కూడా మాట్లాడింది ఈ విడుదల రజని. ఆ రాకేష్ ఇచ్చిన పనులు కొద్ది కాదు. అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకున్నాడు. అధికారం పోయాక ఎవరు లేని ఇంట్లో దొంగతనానికి పోయినా ఆడ దొరికిండు, దాన్ని పట్టుకొని జైలుకి తీసుకొచ్చారు. ఆడ మాట్లాడతాం చూడండి మీరు. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాదండి, నాకు ఒకటి అర్థమైతలే. మన ఇంట్లో అయినా సరే, వేరే వాళ్ళైనా సరే, ఎవడైనా దొంగతనం చేసి దొంగ దొరికితే ఆయన జైలుకి తీసుకోపోతే, అరే నువ్వు సపోర్ట్ చేస్తావా, నా కొడుకు తప్పు చేసిండు గిట్లని చెప్పి అయ్యన వచ్చి 4 కొడతాడు. అమ్మ వచ్చి నా కడుపులో చెడబుట్టినావు రాగిట్లని చెప్పి అంటారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా పోలీసు వాళ్ళకి దొరికినా కూడా అయ్యే దొంగతనం చేయడే, ఆయన చాలా మంచోడు, ఆయనకు అలాంటి బుద్ధిలో లేదు, ఈ పోలీసు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తారు గిట్లని చెప్పి ఆ పోలీసు వాళ్ళ మీద కూడా నేను తెస్తారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అరే అంత క్లారిటీగా చెప్తున్నాము. దొంగతనాలు చేసిండు, ముసలోళ్ళ దగ్గర చైన్లు లాక్కి వెళ్ళిపోయిండు, గంజాయి అక్రమంగా అమ్మిండు. అక్రమంగా గట్లాంటి వ్యక్తి సపోర్ట్ చేస్తా ఉంది. ఈ రోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ ని రాకేష్ ఉన్నన్ని రోజులు గట్టిగా వాడుకున్నది. ఎవరితో వాళ్ళని తిట్టమని చెప్పింది. పోస్టులు గలీజుగా పెడుతున్నాయి. అన్ని పక్కన పెట్టేస్తే మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడతారో, ఎవరైనా సరే, వాళ్ళు చిన్న పొరగాలైనా సరే, పెద్దోళ్ళైనా సరే, సబ్జెక్టు మాట్లాడే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళ కిందికి వచ్చి మా నాయకుడు తోపు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అసలు మీ నాయకుడు ఎలాంటి దాంట్లో తోపో ఒకసారి కామెంట్ చేయండి. ఎలాంటి దాంట్లో? బెదిరించడం దాంట్లోనా, లేకుంటే అక్రమాల్లో పైసలు సంపాదించడంలోనా, లేకుంటే రిషికొండ గుండు గీకడం దాంట్లోనా, లేకుంటే శివరాజకీయాలు చేయడం దాంట్లోనా? దేంట్లో మీ నాయకుడు గొప్ప? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పటికీ ఒకటే చెప్తా, చెప్పిన పనులు చేసిన పనులు చక్కగా చేస్తుంటే మీకు మంచి సీట్లైనా వస్తున్నాయి. మీరు ఎన్ని చేయలేదు కాబట్టి 151 నుంచి 11కి వచ్చారు. సో ఇదండి టాపిక్. నేనేమైనా పాయింట్లు మర్చిపోతే కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.